సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గైస్, మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్ యొక్క సెంట్రల్ బ్యాంక్ వారు కోవిడ్లో ఉన్న మనీ ఎక్స్చేంజ్లు ఏవైతున్నాయో మనం డబ్బులు పంపిస్తాం కదా, ఈ మనీ ఎక్స్చేంజ్ అన్ని వాటిపైన వెరిఫికేషన్ చేస్తున్నారు, చెకింగ్ చేస్తున్నారు. వాళ్ళు డిస్ప్లే చేసే ప్రైస్ ఏ విధంగా సెట్ చేసి డిస్ప్లే చేస్తున్నారు, ఏ ప్రైస్కి మీ మనీ వాళ్ళు కొంటున్నారు, వాళ్ళు మీ దగ్గర నెక్స్ట్ ఫీజు ఎంత తీసుకుంటున్నారు అని చెప్పి ప్రతిదీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కువైట్లో పవర్ సేవ్ చేయాలని చెప్పి కువైట్లో ఉన్న అన్ని మసీదుల్లోనే ప్రేయర్ యొక్క టైం తగ్గించారంటండి. సో కరెంట్ సేవ్ చేయడం కోసం. నెక్స్ట్ అల్ ఖురాన్లో ఒక షాపు ఓనర్ పైన ఒక పోలీస్ దాడి చేశాడు. సో సీసీటీవీ కెమెరా ఆధారంగా ఆ పోలీస్ని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ అబ్దాలీలో యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్లో 2 ఇండియన్స్ చనిపోయారు. నెక్స్ట్ కువైట్ టు ఇండియా కొచ్చి ప్రయాణంలో ఉన్న ఒక వ్యక్తి పాపం ఫ్లైట్లోనే చనిపోయాడంటండి. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో పనిచేసే ఒక వ్యక్తి లేబర్ కోర్టు ద్వారా కంపెనీ పైన లేబర్ కోర్టులో కేసు వేసి 5 లక్షల రియాలు తనకు రావాల్సిన మనీని తీసుకున్నాడు. సో అయితే కంపెనీ ముందస్తు నోటీస్ ఇచ్చి పనిలో తీయాలి. అయితే ఇతనికి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా పనిలో తీయడం వలన ఇతను లేబర్ కోర్టును ఆశ్రయిస్తే ఇతను రావాల్సిన గ్రాడ్యుటీ, శాలరీ ఇవన్నీ ఉంటాయి కదండి, బెనిఫిట్స్ అన్నీ కూడా 5 లక్షల రియాలు తీసుకుని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకున్నాడంట. సో ఎవరికైతే కానూన్ తెలుస్తుందో వాళ్ళు ఈ విధంగా చేసుకోగలరు. తర్వాత మీ యొక్క కార్ ఇంజిన్ రన్నింగ్లో వదిలేసి మీరు బయటకు వెళ్తే 150 రియాలు ఫైన్గా వేస్తారు. సో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న పాకిస్తాన్ వ్యక్తికి ఉరిశిక్ష విధించారు సౌదీలో. నెక్స్ట్ వర్కర్స్ యొక్క వీసా గడువు ముగిసిపోయింది. ఒక ఎంప్లాయర్ దగ్గర పనిచేసే వర్కర్స్ యొక్క వీసా గడువు ముగిసిపోతే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయకపోతే ఆ విధంగా ఇన్ఫామ్ చేయని ఎంప్లాయర్కి 50,000 రియాలు ఫైన్ వేస్తారు. యుఏ విషయానికి వెళ్తే అబుదాబిలో బుక్ ఫేర్ జరిగిందండి. ఆ బుక్లో ఒక రేర్ బుక్ని డిస్ప్లే చేశారు. ఈ బుక్ ఒక ఖరీదు 4 లక్షల దిరమ్స్ అంట. నెక్స్ట్ పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్ మూసివేశారు. మనకి ఇప్పుడు పాకిస్తాన్కి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. సో పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం వల్ల విమానాలకి తిరిగి రావడం చాలా టైం పడుతుందంటండి. సో ఫ్యూల్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది, టికెట్ల ప్రైలు కూడా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ అబుదాబిలో 3rd ఫ్లోర్ నుంచి ఒక 17 ఏళ్ల అబ్బాయి పడిపోయాడు, అతను చనిపోయాడు. నెక్స్ట్ మనం ఓమన్ విషయానికి వెళ్తే ఇండియా ఎయిర్లైన్స్ ఏవైతే ఓమన్కి వస్తాయో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసేయడం వలన సో తిరిగి రావాల్సి వస్తుందండి. అందువల్ల ఇండియా సంబంధించిన ఎయిర్లైన్స్కి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ యుఎస్ అని ఇరాన్ వారి 3వసారి న్యూక్లియర్ ఒప్పందం కోసం మస్కట్లో చర్చలు జరగనున్నాయి, ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ వెదర్ యొక్క టెంపరేచర్ 43 డిగ్రీలు నమోదవుతుంది ఓమన్లో. ఓకే, బహ్రెయిన్ విషయానికి వెళ్తే బహ్రెయిన్ యొక్క ఐలాండ్లో వాటర్ ట్యాక్సీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు బహ్రెయిన్లో. తర్వాత బహ్రెయిన్ యొక్క అన్ని గవర్నరేట్లో ఆటోమేటెడ్ ఈ గార్బేజ్ డిస్ట్రిబ్యూట్ చేసే గార్బేజ్ కలెక్ట్ చేసే వ్యాన్ని ప్రారంభించారు. తర్వాత 161 డెలివరీ మోటార్ బైకర్స్ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు, రూల్స్ వైలేషన్ చేశారు. తర్వాత ఇషాబిన్ హైవే వద్ద ఒక భారీ యాక్సిడెంట్ అయిందండి. సో భారీ నష్టం కూడా జరిగింది. నెక్స్ట్ మనం ఖతర్ విషయానికి వెళ్తే రాస్ అబు ఫెంటాస్ ఏరియా వద్ద వాటర్ ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ చేసి ఒక ప్రాజెక్టును లాంచ్ చేయనున్నారు. సో నెక్స్ట్ అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 1940లో దోహా రన్వే పైన ఉన్న ఫస్ట్ ఏరోప్లేన్ అనేది ఫస్ట్ విమానం, ఖత్తర్లో వచ్చిన ఫస్ట్ విమానం ఇది. ఒక తర్వాత ఖత్తర్ ఆకాశంలో ఈ చందమామ స్మైలీ ఫేస్తో దర్శనమిచ్చిందంటే నిన్న చూడండి, చందమామ స్మైలీ ఫేస్తో వచ్చింది. సో ఇది అయిపోయింది. ఇండియా న్యూస్ విషయానికి వెళ్తే మీరు షాక్ అయ్యే న్యూస్ చెప్తారు ఇండియాలో. సో అదేంటంటే ఇండియాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాల సీఎంలు మోడీ గారికి సంఘీభావం తెలియజేశారు. సో అన్ని విత్ కాంగ్రెస్తో సహా ప్రతి పార్టీ కూడా బీజేపీకి మద్దతు తెలిపింది. సో పాకిస్తాన్ పైన ఎటువంటి చర్య తీసుకున్నా మేము తోడుగా ఉంటామని చెప్పి. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తే లండన్లో పాకిస్తానీ ఎంబాసీ వద్ద ఇండియన్స్ నిరసన తెలుపుతుంటే పాకిస్తానీ అంబాసిడర్ పేక్కొస్తామని చెప్పి పబ్లిక్గా సో తెలియజేశాడు. ఈ వీడియోలో చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో షాక్ని చెప్తాను చూడండి. కేవలం మన హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు. అప్పుడు లెక్కలు చూస్తే హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ గుజరాత్లో 400 మంది అక్రమంగా వచ్చిన రోహింగ్యా వాళ్ళు ఉన్నారంటండి, బంగ్లాదేశీ వాళ్ళు. తర్వాత
గుజరాత్ వదిలేండి, మనకు చాలా దూరం. అయితే ఇటు ఈస్ట్ గోదావరిలో రోహింగ్యాలు రావులపాలెం, తాడేపల్లిగూడెం, అమలాపురం, రాజమండ్రిలో కూడా రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారంటండి. సో అక్రమంగా భారతదేశంలోకి వచ్చిన వాళ్ళు ఇంతమంది అక్రమంగా భారతదేశంలోకి వచ్చేస్తున్నారు చూడండి. సో కేవలం 200 మంది హైదరాబాద్లోనే ఉంటే మిగిలిన రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు చూడండి, పాకిస్తానీ వాళ్ళు, అక్రమంగా వచ్చిన వాళ్ళు. సో ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్.